ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు 2 పార్లమెంట్ పరిధిలో నిన్న ఎలక్షన్కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈవీఎంల అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అధికారులంతా కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈవీఎంలు అన్నింటినీ కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. 2019లో పాలమూరు పార్లమెంటుకు సంబంధించి 68.14% పోలింగ్ నమోదవగా ఇప్పుడు 71.18% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా నిన్న ఏదైతే అన్ని పోలింగ్ బూతులలో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసిన తర్వాత అక్కడ నుంచి పోలీసు బందోబస్తు నడమ పూర్తిగా ఈవీఎంలను, వీవీప్యాట్లను, ఎన్నికలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పాలమూరు యూనివర్సిటీలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ను ఒక్కో దగ్గర ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం క్లియర్గా చూడవచ్చు. విజువల్స్లో కూడా 75 జడ్చర్ల ఏఎస్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, అదేవిధంగా దేవరకద్రకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లు కూడా ఈ పక్కన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహబూబ్నగర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎంలను కూడా ఈ పక్కనే ఇటు సైడ్ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, వాటన్నింటినీ కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి. ఈవీఎంలకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో అయితే పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఈవీఎంలను కూడా ఒక్కో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎంను ఒక్కో ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఎన్నికల పోరు అయితే నిన్న పూర్తిగా ఉత్కంఠభరితంగా జరిగినటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసిన నేపథ్యంలో 31 మంది అభ్యర్థులు బరిలో నిలవగా నోటాతో కలిపి 32 ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తిగా ఎన్నికల వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా సాగినటువంటి నేపథ్యంలో ఈవీఎంలను కూడా భద్రపరిచారు. పూర్తిగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఈవీఎంలు అన్నింటినీ కూడా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఒక్కో ప్రాంతంలో భద్రపరిచినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈవీఎంల భద్రత విషయంలో అధికారులంతా కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ ప్రాంతంపై మొదటి నుంచి అధికారుల ఫోకస్ ఎక్కువగానే ఉంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా అయితే అధికారులు మొదటి నుంచి కూడా అన్ని రకాల చర్యలు చేపడుతూ వచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈవీఎంల భద్రత విషయంలో కూడా పూర్తిగా ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ నుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవీఎంల భద్రత విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.